హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈరోజు ఇవాల్టి మన వీడియోలో ఒక ప్లెయిన్ శారీతో, అంటే మన దగ్గర ఒక 5.5 మీటర్లున్న ప్లెయిన్ శారీ ఉంది. సో ఆ శారీతో హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా కట్లో ప్లాజో ప్యాంట్ ఎలా కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి, అలాగే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో కూడా చూద్దాము. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో ఇదే ప్లెయిన్ శారీతో, అంటే మనకి ప్లాజో ప్యాంట్ కటింగ్ చేసుకోగా మిగిలిన ఫ్యాబ్రిక్తో ఒక ఫుల్ స్లీవ్స్ ఉన్న కుర్తీ ఎలా కట్ చేసుకోవాలి, అలాగే ఒక చున్నీ ఎలా కట్ చేసుకోవాలో కూడా చూద్దాము. అది నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటాం, అవే మెజర్మెంట్స్తో మనం కటింగ్ ఎలా చేసుకుంటాం, అది లైనింగ్ కటింగ్ చేసుకొని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకుంటాం, ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాము. మనకి ఇక్కడ కావాల్సినవి ఓన్లీ 3 మెజర్మెంట్స్ ఉంటే సరిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫుల్ లెంత్ అనమాట, అంటే మనకి ప్లాజో ఎంత లెంత్తో కావాలి అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వేస్ట్ సైజ్, మన ప్యాంట్ ఎక్కడైతే వేసుకుంటామో ఆ రౌండ్ అనమాట. ఇంకొకటి వచ్చేసి మన హిప్ సైజ్, మనం సీట్ సైజ్ అంటాం కదా అది. ఈ 3 మెజర్మెంట్స్ ఉంటే చాలు, మన ప్లాజో కటింగ్ అనేది అయిపోద్ది. ఇప్పుడు మనం ముందుగా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేప్ తీసుకోండి, అలాగే ఇటు ఇంచెస్ సైడ్ ఉన్నాయి కదా, సో ఇటు సైడ్ మనం మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాంట్ ఎక్కడైతే వేసుకుంటామో, అంటే మీ కంఫర్ట్ని బట్టి మీరు రోజు రెగ్యులర్గా ఎక్కడైతే ప్యాంట్ వేసుకుంటారో సో అక్కడ ఇలా రౌండ్గా టేప్ని పెట్టి మెజర్ చేసుకోండి. ఇక్కడ మనకి 29 వస్తుంది. ఇక్కడ టేప్ని లూజ్గా వదలొద్దు, టైట్గా పట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హిప్ సైజ్ కావాలి. సో దానికోసం ఇప్పుడు ఎలాగైతే టేప్ పెట్టుకున్నామో అలాగే, కాకపోతే మన ఫుల్ హిప్ సైజ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా సైడ్కి ఇలా మెజర్ చేసుకోండి, నేను చూపిస్తున్నట్టుగా. సో మనకి 34 వస్తుంది చూడండి, 34 నోట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం లెంత్ మెజర్ చేసుకోవడం కోసం మనం వేస్ట్ సైజ్ ఎక్కడైతే మెజర్ చేసుకున్నామో అక్కడ ఇలా నిలువుగా టేప్ పెట్టేసి మనకి లెంత్ ఎంత కావాలో మెజర్ చేసుకోండి. ఇక్కడ నాకు ఫుల్ లెంత్ కావాలి కాబట్టి ఇలా టేప్ని కిందకు వదిలేసి కింద మన పాదం దగ్గరికి, అంటే నేల దగ్గరికి ఎంత అయితే వస్తుందో అది మెజర్ చేసుకోండి. ఇక్కడ మనకి 38 వచ్చింది. సో 38 నోట్ చేసుకోండి. మెజర్మెంట్స్ నోట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పేపర్ మీద కటింగ్ చూద్దాము. ఎందుకంటే మనకి బిగినర్స్కి కొంచెం ఈజీగా ఉండడం కోసం లైనింగ్ మీద కట్ చేసుకుంటే మనకి అర్థం కాకపోవచ్చు కదా. సో నేను పేపర్ మీద మెజర్మెంట్ ఎలా చేసుకోవాలి, అలాగే మన హిప్ సైజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఆ తర్వాత నేను లైనింగ్ మీద కటింగ్ చూపిస్తాను. ఇది వచ్చేసి లైనింగ్ పార్ట్ అనుకోండి, అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనుకోండి. ఇప్పుడు ఇలా ఒక్క ఫోల్డ్ వేసుకోండి. ఇలా మిడిల్లోకి ఒక ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసేది హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా కట్ అనమాట. హాఫ్ సర్కిల్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి కాకుండా ఇట్లా ఓపెన్స్ సైడ్ నుంచి చేసుకుంటే ఏంటంటే మన దగ్గర ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి, సో ఇది మిగులుతుంది అనమాట. అదే ఈ ఫోల్డింగ్ నుంచి కట్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు నేను చెప్పేది, సో ఇటు వేస్ట్ అవుతుంది మనకి. సో అలా కాకుండా ఇక్కడైనా సరే లేదా ఇక్కడైనా సరే, అంటే ఓపెన్స్ దగ్గర ఫోల్డ్ చేసుకోండి. అదే ఫుల్ సర్కిల్కి అయినప్పుడు మాత్రం ఎక్కడైతే ఫోల్డింగ్ ఉందో అటువైపు మాత్రమే మనం ఫోల్డ్ చేసుకొని అక్కడ మాత్రమే మనం వేస్ట్ సైజ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలా కాకుండా ఇక్కడ చేసినట్టయితే మనకి 4 పీసెస్ అనేవి మిగులుతాయి. సో అలా చేయొద్దు. అదే ఇప్పుడు హాఫ్ సర్కిల్ కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మనకి 4 పొరలు అయినాయి. ఇప్పుడు మనం మామూలుగా డ్రెస్సెస్కి అయితే ఇక్కడ వేస్ట్ సైజ్ అనేది మార్క్ చేసుకుంటాం కదా, ఇక్కడ మాత్రం హిప్ సైజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హిప్ సైజ్ తీసుకుని ఆ తర్వాత ఎలాస్టిక్ యాడ్ చేసుకుంటాం కాబట్టి. సో ఇప్పుడు హిప్ సైజ్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఏం లేదు, హిప్ సైజ్కి మీ హిప్ సైజ్ ఎంతైతే వచ్చిందో దాన్ని 4తోని డివైడ్ చేయండి. మనకి ఇక్కడ హిప్ సైజ్ ఎంత 34 కదా, 34ని 4తోని డివైడ్ చేసుకుంటే మనకి 8.25 అనేది వస్తుంది. ఇక్కడ మనకి 8.25 వచ్చింది. దానికి ఒక 1 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకోండి మనకి ఖర్చుల్లోకి కోసం. మనకి 9.25 అయింది. దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇట్లా మనకి ఇక్కడ మనం మెజర్ చేసుకుంటే 9.25 రావాలన్నమాట. సో ఇది వచ్చేసి హిప్ మార్కింగ్ అయిపోయింది. నెక్స్ట్ కిస్తా మార్కింగ్ కోసం మనకి హిప్ సైజ్, హిప్ని డివైడెడ్ బై 4 చేస్తే ఎంతైతే వచ్చిందో దానికి ఒక 2.5 అంటే 2.5 ఇంచులు కలుపుకోండి లూజింగ్ కోసం. ఈ పొడవు అనమాట కిస్తా. సో ప్లస్ 2.5 ఇంచెస్. మీ హిప్ సైజ్ ఎంతనైనా ఉండనివ్వండి.
ఇక్కడ నార్మల్ సైజ్ అంటే పిల్లల కోసం అనుకోండి 2 ఇంచెస్, మీడియం సైజ్ ఎవరికైనా 2.5 ఇంచెస్, కొంచెం పెద్ద సైజు అంటే 40 సైజు అట్లా ఉన్న వాళ్ళకి 3 ఇంచెస్ అలా కలుపుకోండి. ఇది ఎంత వచ్చింది 8.25 కదా, 8.25కి ప్లస్ 2.5 కలిపితే మనకి 10.75 అంటే పావుదక్కువ 11 ఇంచులు వచ్చింది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ టేప్ పెట్టేసి 11 పావుదక్కువ 11 ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇలా మెజర్ చేసుకోండి. అక్కడ ఒక లైన్ గీసుకోండి ఇట్లా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎంతైతే యాడ్ చేసామో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ ఇది, ఇక్కడ నుంచి ఇది 10.75 ఇంచెస్ ఇలా గీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చిన్న కర్వ్ గీసేసుకోండి. ఇది కిస్తా మార్కింగ్. ఇది కూడా అయిపోయింది కదా. ఇది చూడండి ఓపెన్స్ వైపుని చేసుకోవాలి. ఇప్పుడు లెంత్ మార్కింగ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు లెంత్ మార్కింగ్ చేసుకునేటప్పుడు మన ఫుల్ లెంత్ ఎంతైతే ఉందో దానికి ఇక్కడ బెల్ట్ ఎంతైతే మీరు యాడ్ చేయాలి అనుకుంటున్నారో అది తీసేసుకొని ఇక్కడ టేప్ పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ టేప్ పెట్టేసి ఒకసారి ఈ పాయింట్కి ఎంతైతే వస్తుందో అది మెజర్ చేసుకొని అదే టేప్ ఇక్కడ పెట్టేసి ఇట్లా చుట్టూరా సేమ్ మెజర్మెంట్తోని ఇలాగా అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని ఆ తర్వాత ఇది కలిపేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ కట్ చేసుకోండి. ఇలా కిస్తా దగ్గర అండ్ వేస్ట్ దగ్గర కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సేమ్ ప్రాసెస్లో లైనింగ్ కట్ చేసుకుందాము. సో లైనింగ్ని నేను చెప్పినట్టుగా ఒక సింగిల్ ఫోల్డ్ వేసుకోండి. ఇందాక మనం పేపర్ వేసుకున్నాం కదా అట్లా. అండ్ ఇది క్రేప్ లైనింగ్ కదా, సో కదులుతూ ఉంటుంది కాబట్టి కదలకుండా అక్కడక్కడ చిన్న చిన్న పిన్స్ పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ మన ఫ్యాబ్రిక్ కరెక్ట్గా తీసుకున్నాం అంటే ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకోలేదు కాబట్టి ఏ కార్నర్ నుంచి అయినా సరే మీరు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా సమోసా ఫోల్డ్ వేసుకోండి. అండ్ ఇక్కడ కూడా పిన్స్ పెట్టేసుకోండి. చూడండి ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఇందాక నేను చెప్పినట్టుగా మనకి ఎంత వచ్చింది 9.25 వచ్చింది కదా. సో అదే 9.25ని ఇక్కడ ఆ 9.25ని ఇలా క్రాస్గా టేప్ పెట్టేసి మార్క్ చేసుకోవాలి. జస్ట్ బిగినర్స్ కోసం సింపుల్గా ఉండడం కోసం చెప్తున్నాను. జస్ట్ మన వాల్యూ అంటే 9.25 ఉంది కదా, సో దానికి ఒక 2 ఇంచులు కలుపుకొని ఈ కార్నర్ నుంచి ఇలా చుట్టూరా మార్క్ చేసుకోండి. సో మార్క్ చేసుకొని ఒకసారి ఇలా లోపల నుంచి నేను చూపిస్తున్నట్టుగా క్రాస్గా చెక్ చేసుకోండి ఈ కర్వ్ని కరెక్ట్గా వచ్చిందా లేదా. ఒకవేళ లేదనుకోండి ఆ లైన్ని కొంచెం పైనకి కానీ కిందకి కానీ అంటే ఒక 1/2 ఇంచ్ పైకి కానీ 1/2 ఇంచ్ కిందకి కానీ అలా మెజర్ చేసుకొని చెక్ చేసుకోండి మన కరెక్ట్ వాల్యూ వచ్చేలాగా. ఇక్కడ ఇలా పైనకి కిందకి అడ్జస్ట్ చేయకుండా ఎగ్జాక్ట్ ఫార్ములాతోని మనం ఇది మార్క్ చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని నేను సపరేట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇక్కడ నేను చెప్పట్లేదు. ఈ ప్రాసెస్లో ఇలా మార్క్ చేసుకోండి. ఆ తర్వాత మనం లెంత్ మార్క్ చేసుకోవడం కోసం ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఆ కర్వ్ దగ్గర టేప్ పెట్టేసి 37 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. అండ్ దీంట్లోనే మనకి పైన ఆ బెల్ట్ కోసం అండ్ కింద ఖర్చుల కోసం అన్నిటికీ వచ్చేస్తాయి, అసలు ఏ కన్ఫ్యూజన్ లేకుండా. ఎందుకంటే ఇది లైనింగ్ కాబట్టి ఈ మెజర్మెంట్ సరిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆ పైన కార్నర్లో టేప్ పెట్టేసి ఇప్పుడు మనం చేసుకున్న 37 మార్కింగ్ దగ్గరికి ఎంత వస్తుందో ఒకసారి మెజర్ చేసుకొని అదే మెజర్మెంట్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా పక్కనే ఇలా మార్కింగ్స్ చేసుకుంటూ రౌండ్గా ఫామ్ చేసుకోండి. నెక్స్ట్ మనం కిస్తా మార్కింగ్ చేసుకోవాలి. సో మనకి ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 10.25 వచ్చింది కదా, సో దాన్ని ఇలా పైన బెల్ట్ కోసం 1.5 ఇంచులకి ఇలా ఆ లైన్కి పైన పెట్టేయండి. పెట్టేసి ఆ 10.25 ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్కింగ్ చేసుకోండి. ఆ తర్వాత ఇట్లా 2.5 ఇంచులకి లోపలికి మార్క్ చేసుకొని ఆ లైన్ని ఇట్లా క్రాస్గా కలిపేయండి. ఆ తర్వాత ఇలా చిన్నగా ఆ లైన్ దగ్గర ఇలా కర్వ్ గీసేసుకోండి. అంతే మన మార్కింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని సేమ్ ప్రాసెస్లో కటింగ్ చేసేసుకోండి. చూడండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి 2 పీసులు మాత్రం అతుకులు పడితే సో ఇక్కడ మనం కటింగ్లో ఏదైతే మిగిలిందో దాన్ని ఇలా స్ట్రైట్ పీసెస్ని స్ట్రైట్ వైపే ఉంచేలాగా పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకోండి. స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఈ కట్ చేసుకునే ముందు ఈ పిన్స్ ఏవైతే పెట్టుకున్నామో వాటిని తీసేయొద్దు. తీసేయకుండా ఈ మడతలు ఇలాగే ఉంచుకొని ఇక్కడ ఈ ఎక్స్ట్రా పీసెస్ అనేవి యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నప్పుడు ఈ మడత ఇలాగే ఉంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వీటిని ఖర్చులు అయితే ఒకే సైడ్ వచ్చేలాగా రెండింటిని అటాచ్ చేసుకొని ఆ తర్వాత టాప్ స్టిచ్ కూడా వేసుకొని మళ్ళీ ఇలా పరుచుకోండి. ఇప్పుడు ఈ కరెక్ట్గా ఉన్న పీసెస్ని పేస్ట్ చేసుకొని ఈ కింద ఉన్న ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. అంతే మన లైనింగ్ పార్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే శారీ తీసుకొని సేమ్ సింగిల్ ఫోల్డ్ వేసుకోండి. ఇవి వచ్చేసి ఓపెన్స్ అనమాట. ఓపెన్స్ సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోండి.
ఇలా మనం ఓపెన్స్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకోవడం వల్ల నేను పేపర్ కటింగ్లో చెప్పాను కదా, సో మనకి ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ శారీని మడతలు లేకుండా సెట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ని తీసుకుని దీనిపైన ఇలా పెట్టేయండి. ఇక్కడ లైనింగ్ ఫోల్డింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఒకే సైడ్ ఉండాలి, అలాగే ఓపెన్స్ కూడా రెండు ఒకే సైడ్ ఉండేలాగా పెట్టేసుకోండి. సో ఇలా నీట్గా సర్దేసుకొని సేమ్ లైనింగ్ ఎలాగైతే ఉందో అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోండి. కింద మాత్రం లైనింగ్ పార్ట్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1 ఇంచ్ పెంచి కట్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఫోల్డింగ్ కోసం కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ పెంచండి. ఇక్కడ మన మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా 2 పీసెస్ అనేవి అతుకులు పడతాయి. సో వాటి కోసం కూడా ఈ మిగిలిన ఫ్యాబ్రిక్లో ఈ ఎక్స్ట్రా పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ని అటాచ్ చేసుకునేటప్పుడు ఇది శారీ కాబట్టి రైట్ సైడ్ ఏదో రాంగ్ సైడ్ ఏదో చూసుకొని ఖర్చులు అనేవి రాంగ్ సైడ్ వెళ్ళేలాగా స్టిచ్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకోండి. సో ఇలా అటాచ్ చేసుకుని ఆ తర్వాత మంచి వైపుకి తిప్పుకొని టాప్ స్టిచ్ కూడా వేసుకోండి. ఇలా 2 పీసెస్ మనకి అతుకులు పడతాయి. సో రెండింటిని సేమ్ ప్రాసెస్లో జాయిన్ చేసుకోండి. చూడండి ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా పరుచుకొని కింద ఈ ఎక్స్ట్రా పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం లైనింగ్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా లైనింగ్ ఖర్చులు అనేవి కిందకు వచ్చేలాగా పరుచుకోండి. ఆ తర్వాత దానిపైన మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనం అతుకులు అనేవి వేసుకున్నాం కదా, సో మెయిన్ ఫ్యాబ్రిక్ అతుకులు వేసుకున్న ఖర్చులు కూడా లైనింగ్ వైపున వచ్చేలాగా పరుచుకోండి. ఇక్కడ నుంచి అంటే సైడ్స్ అలాగే ఇక్కడ కిస్తా దగ్గర అలాగే ఇక్కడ మన నడుము దగ్గర అండ్ ఇక్కడి వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. బాటమ్ ఏదైతే అంటే బాటమ్ పార్ట్ ఈ కింద పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం విడివిడిగా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాము. అప్పుడే మనకి ఫ్లోయిగా ఉంటుంది. 2 అటాచ్ చేసుకోకూడదు. ఇప్పుడు అర్థమైందిగా, ఓన్లీ కింద మాత్రం అటాచ్ చేసుకోవద్దు, విడివిడిగా ఉంచుకోవాలి. ఇవి మాత్రం సైడ్స్ ఇదంతా మొత్తం స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో ఇంకో కాలికి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను అటాచ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి రైట్ సైడ్ అనమాట, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మనకు కనిపించేలాగా ఉంది. అండ్ అలాగే ఇంకో పీస్ ఉంది కదా, సో దాని మంచి వైపు దీని మంచి వైపు ఎదురెదురుగా ఉండేలాగా ఇలా పరుచుకోవాలి ఒకదానిపైన ఒకటి. ఇప్పుడు వచ్చేసి ఈ కిస్తా దగ్గర మాత్రమే జాయిన్ చేసేసుకోండి. చూడండి 2 మంచి వైపులు ఇలా ఉండాలన్నమాట. సో అలా పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో ఒకదానికొకటి అటాచ్ చేసేసుకోండి 2 వైపులా. ఇలా 2 వైపులా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ 2 కిస్తాలు మధ్యలోకి వచ్చేలాగా ఇలా నేను చూపిస్తున్నట్టుగా పట్టుకుంటే మనకి ప్యాంట్ షేప్ అనేది వచ్చేస్తుంది. సో ఇట్లా మిడిల్లో చిన్న చిన్నగా ఇలా మార్కింగ్స్ పెట్టుకోండి, మనం బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా మెజర్ చేసుకోండి. మనకి ఇక్కడ 19 వచ్చింది చూడండి. ఈ 19కి దీనికంటే మనకి డబల్ ఉండాలి, అలాగే సైడ్ ఖర్చులు కూడా ఉండేలాగా మనం బెల్ట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ బెల్ట్ వెడల్పు వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇలా మనకి మిగిలిన పీసెస్లోన కట్ చేసుకొని ఒకదానికొకటి యాడ్ చేసుకొని మనకు కావాల్సినంత లెంత్తోని రెడీ చేసుకోండి. ఈ బెల్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకొని చుట్టూరు అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బెల్ట్ రైట్ సైడ్ని ప్యాంట్ రాంగ్ సైడ్ని పెట్టి చుట్టూరు అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ పాయింట్లో ఒక 1/2 ఇంచ్ స్టిచ్ చేసుకోకుండా వదిలిపెట్టి అంటే బెల్ట్ని, సో ఆ తర్వాత అటాచ్ చేసుకోండి. అండ్ బెల్ట్ చివరికి వచ్చేటప్పటికి ఈ బెల్ట్ చివర అలాగే ఈ స్టార్టింగ్ పాయింట్స్ 2 1/2 ఇంచ్ ఖర్చుతోని ఇలా నేను చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను బెల్ట్ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను, ఎలాస్టిక్ స్టిచ్చింగ్ అనేది చూపించట్లేదు. ఆల్రెడీ మన ఛానల్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఉంది కదా. అండ్ ఈ బెల్ట్ని నేను చూపిస్తున్నట్టుగా మళ్ళీ రైట్ సైడ్ వైపున ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. అండ్ ఒక దగ్గర కొంచెం వదిలిపెట్టుకొని ఆ తర్వాత దాంట్లోంచి ఎలాస్టిక్ ఎక్కించుకోండి. ఇలా బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత అండ్ ఎలాస్టిక్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాంట్ కాళ్ళ దగ్గర ఆ చివరి నుంచి ఈ చివరి వరకు 1/2 ఇంచ్ ఖర్చుతోని స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బాటమ్ దగ్గర లైనింగ్ని లోపలికి డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మీకు కావాలంటే డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, లేదు అంటే పీకో అయినా చేసుకోవచ్చు. అంతే, మన అంబ్రెల్లా ప్లాజో ప్యాంట్ అనేది రెడీ అయిపోయినట్టే. వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఛానల్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కుర్తీ పోస్ట్ చేస్తాను, సో అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye.